హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చూపిపోతున్నాను నా స్టైల్లో. ఇది హాఫ్ కిలో కన్నా కొంచెం 3/4 కిలో చికెన్ అండి. అదండి 2 పెద్ద టమాటోస్. దీనికి కావాల్సింది చూపిస్తుందండి. ఒక అంత ముక్క కొబ్బరి వేసిన, 4 లవంగాలు, 2 యాలక చెక్క వేసాను, మిరియాలు 1 స్పూన్ వేసినాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ చేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా. ఇదండి ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా. ఒక్కసారి ఇలా చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీలో బట్టి వేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఇట్లా చేసుకోండి. రొట్టెలలోకి, తాలింపన్నముకు, బగారా రైస్ అన్నిటికి చాలా బాగుంటుంది. ఇదండి 2 పెద్ద టొమాటోస్ తీసుకున్నా కదా. ఇదండి ఆయిల్, అదే వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. కొంచెం ఉడికించుకోవాలి, ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. ఇదండి ఇవన్నీ ఈ టమాటోస్, బ్రౌన్ ఆనియను, వెల్లుల్లి. డాక్టర్ మంతన్ సత్యనారాయణ చెప్పిండు కదండి, వెల్లుల్లి మామూలుగా వాడుకునే దానికన్నా, తాలింపులలో వేసుకునే దానికన్నా మధ్యలో ఫ్రైస్లో, కర్రీస్లో వాడుకోవాలని చెప్పారు కదా. అందుకని ఇటువంటి కొబ్బరితో పాటు వెల్లుల్లి ఒక 5-6 పాయలు వేసాను. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. టమాటా ఇవన్నీ ఎప్పుడు ఒకటే స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ గ్రేవీగా కావాలంటే ఇదండి పొద్దున్న జొన్న రొట్టెలు కూడా చేయించుకున్నామండి చికెన్ కోసం అని. జొన్న రొట్టెలు చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదండి చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఇదండి ఒక 5-6 ఎండుమిర్చి చేయండి. ఇందులో ఎండుమిర్చి చేసి లైట్గా ఫ్రై చేయండి. నేను చెప్పిన స్టైల్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా జీడిపప్పు ఉంటే కూడా వేయండి, నేను జీడిపప్పు కూడా వేస్తాను. ఎండుమిర్చి వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుందండి. కారం చూసి వేసుకోండి. ఇలా చేయండి నేను చెప్పిన స్టైలు. ఆహా ఓహో అని తినాల్సిందే, రెస్టారెంట్ స్టైల్. ఇవి వేగిపోయినాయి కదా, తీసేద్దాం. ఇవి ఎండుమిర్చి ఊరికనే వేగిపోతుంది కదండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇదండి టమాటా కూడా మగ్గిపోయింది. టమాటా కూడా చక్కగా విడిపోయింది కదా. చూడండి టమాటా కూడా ఉడికిపోయింది. ఇదండి ఇదే ఆయిల్లో, ఇదండి ఇప్పుడు వేయించాము కదా, అదే ఆయిల్లో ఒక లవంగా, యాలక, చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు ఇదండి చికెన్ కూడా వేసేసాను అదే ఆయిల్లో. అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు వేసి నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి పెట్టిన. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇదండి చక్కగా అయింది కదా, కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. చూడండి రెడ్గా బాగా ఆయిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తగినంతని వాటర్ పోసుకుందాం. మీకు ఎన్ని అవసరమైతే అన్ని వాటర్ పోసుకుందాం. ఇదండి కర్రీ బాగా ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుందాం. ముక్క మెత్తగా కావాలి కదా, ఆల్రెడీ ఉంటుంది కానీ వాటర్ వేసినాం కదా. చక్కగా మరిగినాక మసాలా వేసే. ఇదండి మసాలా చూపిస్తాను రండి.